భూమి మానవుని యొక్క హృదయమునకు సాదృశ్యం. భూమిలో విత్తనము చల్లుట అనగా సేద్యమును చేయుట. ఈ భూమి మానవుని హృదయమునకు సాదృశ్యంగా ఉంటే, ఒక రైతు భూమిని ఏ విధంగా సిద్ధపరుస్తాడో, దానిలో ఉన్న ముళ్ళు, చెట్టు మరియు రాళ్ళు రప్పలు ఏమైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా తీసివేసి పెకలించి సదును చేస్తాడు. అనగా ముందుగా ఆ భూమిని సిద్ధపరుస్తాడు. సిద్ధపరిచిన తర్వాత దానిలో విత్తనాలు చల్లడు. కానీ ఏం చేస్తాడు? ఆ భూమికి కావలసిన పదును పెడతాడు. ఆ పదును దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే, నీటితో తడుపుట. అంటే ఇలాగ నీళ్లు తీసేసి కొంచెం చల్లేస్తే సరిపోదు. బాగా ఎక్కువగా మొత్తము లోతుగా కొంచెం మట్టంతా కూడా మెత్తన చేయబడి ఆ రాళ్ళు రప్పలన్నీ కరిగిపోయేటట్టు, రాళ్ళు కాదు, ఈ మట్టి బెడ్డలు అన్నీ కూడా కరిగి సమానంగా సదును అయ్యేటట్టు నీరు ఎక్కువ మొత్తంలో పెట్టి గట్లు కడతాడు. చుట్టూ గట్లు కడతాడు. కట్టి నీళ్ళు కొట్టుకుపోకుండా, లేకపోతే వెంటనే ఇంకిపోకుండా అక్కడే నీళ్లు ఉండేటట్టు, ఇలాగా నిలిచి ఉండేటట్టు గట్లు కడతాడు. ఇటు అటు కడతాడు. గట్లు కట్టి ఆ నీటితో బాగా పదును పెడతాడు. ఈ 3 మాటలు మనం ఆలోచన చేస్తే, మానవుని యొక్క హృదయమునకు సేద్యము చేయాలి అనంటే, ఈ జీవము గల దేవుని యొక్క వాక్యమును చల్లాలి అనంటే, మానవుని యొక్క హృదయమును మెత్తన చేయుట అనేది మన మాటలతో సాధ్యము కాదు. మన యొక్క దాన్ని ఏమంటారు, నాగలితో దున్నితే సరిపోదు. ఈ పైప్ లైన్తో నీళ్ళు ఇలాగ చల్లితే మెత్తన అవ్వదు. కానీ మానవుని యొక్క హృదయాన్ని పెకిలించేది దేవుని యొక్క వాక్యము. అనగా ఎవరైతే వ్యవసాయం చేయడానికి వెళ్తున్నారో వారు ఆ వ్యక్తి కొరకు, ఆ భూమి కొరకు, ఆ హృదయం కొరకు ప్రార్థన చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని సిద్ధపరచుకోవాలి. బాగా నెమరు వేసుకొని చదువుకోవాలి. సిద్ధపడాలి. నేను నా చేతితో ఈ విత్తనాలు చల్లుతూ ఉన్నప్పుడు అవి చక్కగా రిసీవ్ చేసుకొని అది అక్కడ మొలకిచ్చాలి, స్ప్రౌట్స్ వచ్చేయాలి, మొలకెత్తాలి. నా చేతిని మీరు దీవించండి ప్రభువా, నా భూమిని పండించండి, నా భూమిలో ఈ విత్తనాలు మొలకెత్తేటట్టు, ఈ విత్తనాలు బలమైనవిగా చేయండి. దేనికి సాదృశ్యంగా ఉందనంటే, నా నోటిని పవిత్రంగా ఉంచండి, పరిశుద్ధంగా ఉంచండి. శక్తిగల నీ వాక్యాన్ని నా నోటితో చల్లుతూ ఉన్నప్పుడు నన్ను వాడుకోండి ప్రభువా. ఎంత బాగుందండి. ఈ విధంగా మానవుడు ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్నాడో, అనగా విశ్వాసి లేక దైవ సేవకుడు సిద్ధపడాలి. ఆ యొక్క పరిస్థితులకు, అనగా ఆ వీధ, ఆ గ్రామమా, ఆ పట్టణమా, ఆ దేశమా, ఎక్కడికి వెళ్తున్నాడు ఆ వాక్యము చల్లడానికి, ఆ ప్రాంతానికి, ఆ ప్రజల్లోకి వారిని సిద్ధపరచుకోవాలి. ఇందాక నేను ఈ వాక్య పరిచర్య చేయకమునుపు మా సహోదరులతో కలుసుకున్నప్పుడు కొంచెంసేపు మేము చక్కగా 2-3 విషయాలు ఒకరి గురించి ఒకరు తెలుసుకొని మా హృదయాలు కలుపుకున్నాం. సంతోషంగా ఒకరినొకరు ఆహ్వానించుకున్నాము, విషయాలు తెలుసుకున్నాము. ఎవరు రాలేకపోతున్నారు ప్రేయర్కి, ఎవరు ఊరు వెళ్ళారు, ఎవరు బాగలేరు, ఎవరికి యాక్సిడెంట్ అయింది, ఎవరు బాగా
అనారోగ్య పరిస్థితులు ఉండి రాలేకపోతున్నారనే విషయాలు ముందు తెలుసుకున్నాం. ఆ విధంగా మనము ఒకరికి పరిచయం చేయబోతున్న ఈ వాక్యమును చల్లు సమయానికి ముందే ఆ వ్యక్తులతో పరిచయం చేసుకోవాలి. ఆ వ్యక్తులను కలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వారి యొక్క వెల్ఫేర్, వారి యొక్క బాగోగులు, కష్టసుఖాలు, అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. నా ప్రియమైన వారలారా, అప్పుడు వారికి మనం ఉపశమనము కలిగే మాట, సలహా, వైద్యము అందించగలము. వైద్యము అందించడానికి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు కూడా మనము కల్పించగలము. ఈ విధమైన ఆలోచన ప్రభువు మనతో చేయిస్తాడు, మన ద్వారా చేస్తాడు, మనతోనే చేస్తాడు. కాబట్టి ముందుగా ఆ యొక్క భూమిని సదును చేయడానికి మనము వారితో కలిసిన ఆ యొక్క మాట, పరిచర్య, సహాయము, ఆపదలు ఆదుకొనుట ఇవన్నీ కూడా ఒక ఇంపార్టెంట్ టాస్క్. అది ముందుగానే సదును చేసుకోవడానికి కావలసిన ఏర్పాట్లు. నా ప్రియమైన వాళ్ళారా, మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. నిన్న కాక మొన్నటి రోజున సడన్గా నాకు ఒక కాల్ వచ్చింది. డిస్టెంట్ రిలేటివ్, నాకు గ్రాండ్ డాటర్ అవుతుంది. తను అరౌండ్ 28 అలా సంవత్సరాలు, చిన్న ఉద్యోగం చేసుకుంటుంది. సడన్గా తన పరిస్థితి చెప్పింది. నాకు ఇలాగా దగ్గు, ఆయాసము, బాగా నొప్పి, జ్వరము, చాలా ఇబ్బందులు ఉన్నాను. హాస్పిటల్కి వెళ్తే ఈ విధమైన పరీక్షలు చేశారు ఆంటీ, ఈ మందులు పెట్టారు, చూడండి ఒక్కసారి రిపోర్టు, ఒక్కసారి నాకు సలహా ఇవ్వండి అని. నాకు వెంటనే ఎవరికి వచ్చినా కూడా సాధారణంగా నేను అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఫోన్ ఎత్తకపోయినా మరి ఒక్కోసారి జరగవచ్చు, కానీ అయినంత వరకు అటెండ్ అవుతాను. వెంటనే చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. 2 లంగ్స్ కూడా చాలా సివియర్ ఇన్ఫెక్షన్తో ఉంది. వెంటనే నేను సస్పెక్ట్ చేశాను, అది ట్యూబర్కులోసిస్, అది టీబీ అయి ఉంటుంది. డెఫినెట్గా ఈ పాపకి ఈ కిఫీ డాక్టరు ఈ పలాని ఇన్వెస్టిగేషన్స్ చేయించలేదు, వేరేవేవో చేయించేస్తే అయ్యో మందులు రాసి మళ్ళీ రమ్మన్నాడు, ఈలోగా సీరియస్ అయిపోతుంది పాపకి అని వెంటనే అనుకున్నాను. కానీ ఆమె మారేడుమిల్లిలో ఉంది, ఆమె నాకు ఇక్కడ దొరకదు. నేను అక్కడి నుంచి ఇక్కడికి రప్పించి నేను ఇవన్నీ చేయించడానికి టెస్టులు టైం పడుతుంది. ఎంతో కష్టం కూడా తను ట్రావెల్ చేయడానికి. బాగాలేదు. ఆలోచన చేసి ఆ డాక్టర్ గారిని పట్టుకుందామంటే ఆయన అవైలబుల్గా లేడు, సెలవు. కాబట్టి ఆ పాపతోనే ఎవరైనా స్టాఫ్ నర్స్ తెలుసా, ఎవరైనా ఎల్టీ తెలుసా నీకు, మీ హాస్పిటల్ దగ్గరలో ఇంకో హాస్పిటల్ రంపచోడవరం ఉంది కదా, అక్కడ ఎవరైనా మెడికల్ ఎంప్లాయీ తెలుసా అని అడిగితే తను ఒక స్టాఫ్ నర్సు పేరు చెప్పింది. వెంటనే ఆమె నెంబర్ తీసుకొని, అమ్మ మరి ఈ పాపకి బాగలేదు, ఈ పాపకి స్ఫూటం ఎగ్జామినేషన్ చేయించాలి, బ్లడ్ ఫర్ టీసీడీసీ ఈఎస్ఆర్ చేయించాలి, ఎక్స్రే చేయించాలి, ఈ టెస్టులు మీ హాస్పిటల్లో జరుగుతున్నాయా అని అడగడానికి ఇన్ని కష్టాలు పడ్డాను. ఎందుకంటే ఈ పాపకు తెలియదు విషయం, అక్కడ టెస్టులు చేస్తున్నారో లేదో తెలియదు. అప్పుడు వెంటనే ఇక్కడ అన్ని టెస్టులు జరుగుతున్నాయి మేడం, చెప్పండి అని అంటే, ఇట్లా నేను ఒక పాపను పంపిస్తున్నాను, మా గ్రాండ్ డాటర్ అవుతుంది, ఇలా ఉంది పరిస్థితి, కాబట్టి ఈ టెస్టులు చేయించాలి, ఇలాగ డాక్టర్ గారికి చెప్పాలి, ఇలాగా మరి టెస్ట్ అయిన తర్వాత రిజల్ట్స్ వస్తే ఆ రిజల్ట్లో తేడా ఉంటే వెంటనే మీరు పిహెచ్సి మారేడుమిల్లి పంపితే అక్కడ డ్రగ్ పెడతారు అని మొత్తం అంతా కూడా డీటెయిల్డ్గా స్కెచ్ వేసి ఆమెకు అడ్వైజ్ చేయడం జరిగింది. ఆ పాప కూడా అలాగే పొద్దున్నే రంపచోడవరం వచ్చేసింది, 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ ఆ స్టాఫ్ నర్సును కలుసుకుంది, ఇవన్నీ కూడా చేయించుకుంది. టెస్ట్లో ఖచ్చితంగా రిపోర్ట్లో తేడా ఉంది. అక్కడ డాక్టర్ గారు కూడా చెప్పారంట, వెంటనే నువ్వు టీబీ మందులు వాడాలి, నీకు పిహెచ్సికి పంపిస్తున్నాను మారేడుమిల్లి అని. మారేడుమిల్లి రిఫర్ చేశారు.
ఆ స్లిప్ పట్టుకొని అక్కడికి వెళ్ళింది. నిన్న సాయంకాలం 5ంటికి నాకు రిపోర్ట్ వచ్చింది. అప్పటికి నాకు మనశ్శాంతి వచ్చింది. వెంటనే అక్కడ మెడిసిన్ అవైలబుల్గా ఉందా లేదా, అక్కడ డాక్టర్ గారి నెంబర్ కావాలి అని నేను పిహెచ్సిలోనే ఉన్నాను, డాక్టర్ గారు ఉన్నారండి అని చెప్పింది. ఆ డాక్టర్ గారితో మాట్లాడి వెంటనే ఇట్లా మా గ్రాండ్ డాక్టర్ ఈ పాపకి టెస్ట్లో కన్ఫర్మ్ అయింది కాబట్టి అర్జెంటుగా కార్డు ఓపెన్ చేసి ఇక్కడ డ్రగ్ పెట్టించండి అని నేను డాక్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఉన్న మెడికల్ నాలెడ్జ్ని ప్రభు ఏ ఛానల్ ద్వారా ఎలాగా వాడుకున్నాడు అని ప్రయత్నం చేయాలి. విగరస్గా ప్రయత్నం చేశాను. కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తున్నాను. కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నాను. ఆ పాపకి ఎలా వెళ్ళాలి ఎవరు లేరు తోడు. ఆ పాపకి ఎక్కడికి వెళ్ళాలి, అదేమి దగ్గర కాదండి. పక్కనున్న ధవళేశ్వరము, షిరిడి సాయినగరు, లేకపోతే ఆనాలు వెంకటపురం అంత దగ్గర కాదు. ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళాలి, బస్సులు ఎక్కాలి, ఎన్ని బాధలు పడాలి. ఈరోజు మళ్ళీ మార్నింగు 5 o'clockకి బాగా చెస్ట్ పెయిన్ వచ్చిందంట. నాకు డిస్టర్బ్ చేయలేక కాల్ మాత్రం మిస్డ్ కాల్ ఉంది. అప్పుడు పొద్దున్న కాల్ చేశాను, ఏంటమ్మా అంటే ఇలాగా బాగా నొప్పిగా ఉందంటే, అందుకే హాస్పిటల్కి వచ్చేసాను అంటే మెడిసిన్ మరి వెంటనే డ్రగ్ పెట్టేశారు. 1 monthకి 90 capsules పెట్టేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు ఒక విశ్వాసిని, ఒక మెడికల్ పర్సన్ని, లేకపోతే ఒక ఎల్టీని, ఒక స్టాఫ్ నర్స్ని, ఒక డాక్టర్ని వాడుకోగలడు. దూరంగా ఉన్నా నేను వెంటనే అక్కడ నా ట్రీట్మెంటే చేయకపోయినా నా అడ్వైజు పనికొస్తుంది. ఫాలో అప్ చేయడం, ప్రార్థన చేసి మరి ఉపశమనం కలగచేయటమే, అడ్వైస్ కరెక్ట్గా ఇచ్చి ఉపశమనం కలగచేయటమే. లేకపోతే పచ్చం ఏమి తినాలి అని చెప్పి మనం ఉపశమనం కలగచేయాలి. దేవుడు మనకి ఇచ్చినవి ఇవి. ఆ భూమి సదును చేయాలి. ఇప్పుడు నేను ఆ పాపను దేవుని ప్రేమతో వాక్యంతో టచ్ చేస్తే ఖచ్చితంగా మరి దేవుడు మాట్లాడతాడు. ఉదయాన్నే వంటగదిలోనే నిలబడి మందులు ఇచ్చారా అంటే అక్కడే ప్రార్థన చేశాను. దేవానికి స్తోత్రములు ప్రభువా, ఈ మందులు స్టార్ట్ చేస్తున్నాము నైనా, నువ్వు కార్యం చేయమని అక్కడే అడిగాను. ప్రభు మన యొక్క ప్రార్థన ఆలకించేవాడు. భూమి సదును చేయాలి. నిజంగా మరి ఆ పాప హృదయం ఎంత సంతోషిస్తుంది. నాకెవరు లేరే, కానీ డాక్టర్ అంటే ఎక్కడో ఉంది అమ్మమ్మ, అయినా కూడా ఈ విధంగా నాకు ఫాలోఅప్ చేసి నాకు ఎంతో ధైర్యం చేస్తుందని ధైర్యం తెచ్చుకోదా? ఈరోజున నీకున్న జ్ఞానము, నాకున్న జ్ఞానము, నీకున్న బాధ్యత, నాకున్న బాధ్యతను ఆ విధంగా మనము నెరవేర్చుతూ ఉంటే ఆ యొక్క ఆత్మను దేవుడిచ్చేస్తాడు, ఆ మనుషుల్ని దేవుడిచ్చేస్తాడు, ఆ ప్రాంతాన్ని దేవుడిచ్చేస్తాడు. హల్లెలూయా. భూమి సదును చేయుట అనేది విషయంలో మన బాధ్యత చాలా ఉంటుంది. అవి ఓన్లీ పనిముట్లతోనే, ట్రాక్టర్తోనే, లేకపోతే ఇలాగా పూర్వకాలం నాగలతోనే దున్నుట కాదు. అది నీ ప్రేమ, నీ సహనము, నీ ఓర్పు, నీ యొక్క దీర్ఘశాంతం అంతా కూడా రుజువైపోతూ ఉండాలి. ఆలోచన చేద్దాం. ఈరోజున ప్రభు గొప్పవాడు, నిన్ను వాడుకుంటాడు. ఈ విధంగా ఏం చేశాడట, ఆ మనుషుడు భూమిని సదును చేసి విత్తనములు చల్లేశాడట. చల్లిన తర్వాత ఆయన దివారాత్రము నిద్రపోవచ్చు, మేల్కొనుచు. విత్తనం విత్తిన తర్వాత మనిషి అలసిపోయి ఉంటాడు కదా, పడుకోవచ్చు కదా, ఎందుకు నిద్రపోవట్లేదు, ఎందుకు మేల్కుంటున్నాడు అనగా నిద్రావస్థలోకి జారుకోలేకపోతున్నాడు, మత్తులోకి వెళ్ళలేకపోతున్నాడు. ఆ పరిస్థితి, విత్తనాలు చల్లేను కదా అనే దాన్ని పూర్తిగా మర్చిపోలేకపోతున్నాడు. అంటే బాధ్యత. ఏ చీమలు తినేస్తాయా, లేకపోతే ఎండ ఎక్కువ వచ్చేస్తుందా, ఈ చెమ్మతనం తగ్గిపోతే ఈ విత్తనాలు మొలకెత్తవేమో, ఎన్నో ఆలోచనలు. వెంటనే కంపలు తీసుకొని వచ్చి పైన వేస్తారు. ఒక్కోసారి ఎక్కువ నీడ ఉండాలి అని కాపాడుకోవడం, సంరక్షించుకోవడం,
సంఘాన్ని సంరక్షించుకోవడం. ఏమమ్మా త్రివేణి ఎలాగున్నావు తల్లి, నీ ముక్కు ఎలాగుంది అని అడుగుతాం. అంతట్లోకి నేనేదో మేలు చేసేస్తానా? కానీ విషయము తనకున్న ముక్కు బాధ లేకపోతే కోల్డ్ బాధ పెరిగిందాని కాబట్టి అడగటం. ఆ విధంగానే మరి వెంకటలక్ష్మికి ఆ దెబ్బలు ఎలా ఉన్నాయో ఆలోచన. అయ్యో చెయ్యంత వాచిపోయింది ఏంటో, నేను వెళ్ళి చూసుకోవడానికి కూడా అవ్వట్లేదు, ఎంత పెద్ద దెబ్బ తగిలిందో ఆలోచన. ఇటువంటి ప్రేమ, సహోదరి ప్రేమ, ఇటువంటి బాధ్యత మనకు ఒకరి పక్షంగా ఒకరికి మనకు ఎక్కువగా ఉండాలి. ఇది మామూలు క్రైస్తవులుగా వచ్చేసి వెళ్ళిపోవడం కాదు, వచ్చేసి వెళ్ళిపోవడం కానే కాదు. ప్రేమ అనురాగాలు రగిలిపోవాలి. ఇలాగా రగలడం అంటే గంధం. ఆవిడ పెళ్లి కూతురు చేసేటప్పుడు, పెళ్లి కొడుకుని చేసేటప్పుడు గంధం ఏం చేస్తుంటారు, గంధం చెక్కను ఇట్లా నూరుతారనమాట. ప్రేమతో అది కరిగిపోవాలి. ఈ రోజున మనం ఆలోచించేద్దాం, మన మధ్య ప్రేమ కావాలి. నశించిపోతున్న ఆత్మను సంపాదించుకోవడం. సుమనతో మాట్లాడింది ఒకరోజు సాయంకాలం. అమ్మ ఒక్కసారి ప్రార్థన చేయరా, మా భర్త లీవ్ కోసం 4 రోజుల కోసం ఎస్పీ దగ్గరికి వెళ్తున్నారు, ఎస్పీకి పెడితే కానీ ఇవ్వరంట. ఎంత భయంకరం చూడండి. అంటే రేపు చేస్తానులేమ్మా అలాగే అని అంటే ఎలా కుదురుతుంది? అది అబద్ధమైపోతుంది. ఈలోగా ఆయన రేపొద్దున్నే వెళ్ళిపోతూనే ఉంటారు, అక్కడ రిజెక్ట్ అయిపోద్ది కూడా. నేనేమి చేయాలి? తను ఎంతో ఆశ కలిగి అడిగినప్పుడు నువ్వు వెంటనే ప్రార్థన చేయాలి. అది బాధ్యత. కాబట్టి మనం అబద్ధం ఆడేవారుగా మిగిలిపోకూడదు. సాధారణంగా విశ్వాసులు చేసే పెద్ద తప్పు ఏంటంటే ఇదే. నేను తప్పనిసరిగా ప్రార్థన చేస్తానండి, అలాగేనండి తప్పనిసరి వస్తానండి, నేను తప్పనిసరిగా నేను మీ గురించి కాసుకొని ఉంటానండి, వెయిట్ చేస్తానండి, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ మొత్తం అన్నీ జడలు అల్లినట్టే, పువ్వులు అల్లినట్టే, మళ్ళీ దండ అల్లినట్టే ఉంటాయి మాటలు, కానీ నెరవేర్చలేము. అనగా అబద్ధం మన జీవితంలో మోసమే అవుతుంది, అబద్ధమే అవుతుంది. ఒకరినొకరు మరి మోసము చేయుటే అవుతుంది. మన దేవునికి మాట ఇచ్చి జారుకోవడమే అవుతుంది, తప్పుకోవడమే అవుతుంది. కాబట్టి ప్రభు ఏమన్నాడు ఒకసారి, అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి నీ మాట అన్నాడు. అది ఎంత కష్టమండి. మనమందరం చెడైపోతాం. మరి తేనె లాంటి మాట అసలు రాదు నాకు మాటలే రావు. సాధారణంగా మాట్లాడలేను, సరిగ్గా స్నేహంగా మాట్లాడలేను, మీకు నచ్చిన విధంగా మాట్లాడలేను, లేకపోతే మీరు కోరుకున్న విధంగా మాట్లాడలేను, లేకపోతే మీరు ఆశపడే విధానంగా మాట్లాడలేను. కానీ నాకు వచ్చినట్టే మాట్లాడతాను. మనము ఇతరులని మరి ఆశపడే విధానంలోకి దిగి మాట్లాడక్కర్లేదు. అంటే ఎలాగా? ఎగ్జాంపుల్ చెప్పనా? ఏమండి వదిన గారు బాగున్నారా? ఏం కూరలు వండారండి? ఏం పప్పులండి? ఏం వేపుళ్ళండి? ఇవే కథలు. ఏం చీరలండి? ఏం నగలండి? అంత అవసరం లేదు. మాట్లాడండి, కూర వండేవాడిని అంటారులో తప్పులేదు, అంతగా దిగక్కర్లేదు. కాబట్టి మన మాట ఉప్పు వేసినట్టు ఉండాలి. పాస్టర్ గారు చాలా కరుగ్గా మాట్లాడతారండి. అవును, కఠినమే, కరుకుతనమే. అది ఒక్కొక్కరిని హర్ట్ చేస్తుంది కూడా. చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చారు నా మీద మా పాస్టర్ గారికి, నాకు తెలుసు. కానీ నేను క్షమించేస్తాను. నాకు చెప్పితే ఇంకా సంతోషంగా ఉంటుంది, నాకు చెప్పరు. ఓకేనా? కాబట్టి మన ప్రభుకు ఇష్టమైన పాత్రలుగా ఉండి మన ప్రభుకి ఇష్టమైనట్టుగా ఉంటే ఆ ప్రభు ఎప్పుడు నీరు పోయాలో, ఎప్పుడు మట్టికి సదును చేయాలో, ఎప్పుడు ఆ యొక్క పొలానికి కావలసినంత మొలకలు తీయాలో అన్నీ కూడా ప్రభు మనకు చెప్తూ ఉంటాడు. అలా వ్యవసాయం చేస్తూ ఉంటాం. ఈ రోజున రాత్రి మత్తులోకి వెళ్ళలేదు ఎవరు? వ్యవసాయకుడు.
మేల్కొని చూస్తూనే ఉన్నాడు. ఆ పొలం ఎక్కడ, ఈయన ఇల్లు ఎక్కడ, అయినా చూస్తున్నాడు. అక్కడికి వెళ్ళో లేకపోతే దూరం నుంచో. అయ్యో ఎలాగుందో ఏటో ఆలోచన చేద్దామండి. దివారాత్రులు నిద్రపోవచ్చు, మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా విత్తనము మొలిచి పెరిగినట్లే, వానికి తెలియకుండానే దేవుడు ఆ యొక్క విత్తనాలకి జీవం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, బలం ఇచ్చాడు. తనంతటా తానే చిగురించుకుంటూ లగడానికి శక్తినిచ్చాడు. తనంతట తానే దేవుని యొక్క వాక్యం విత్తేసి మర్చిపో, అంతే. దేవుని యొక్క వాక్యాన్ని విత్తి చల్లి మర్చిపో. ఎక్కడెక్కడికో వెళ్ళాను నేను. ఆ ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యం విత్తేసి వదిలేశాను. కానీ అవి తనంతటా తానే మొలకెత్తుతూ ఉన్నాయి, బలమైన వృక్షాలుగా మారిపోతున్నాయి, బలమైన సాక్షులుగా నిలబడిపోతున్నారు, సేవకులుగా కూడా నిలబడ్డారు ఆయా ప్రాంతాల్లో. దేవునికి మహిమ కలుగును గాక. నీ విత్తనం విత్తడమే నీ బాధ్యత. తనంతటా తానే మొలిచి అవి మొలకెత్తుతాయట. ఎంత బాగుందండి, ఎంత బాగుంది. నీ బాధ్యత నీవు నెరవేర్చుకుంటే చాలు. ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు. తనంతట తానే పరలోక రాజ్యము ఇదే ఎగ్జాంపుల్గా ఉందంట. దేవుని యొక్క వాక్యము చల్లి దేవునికి అప్పగిస్తే ఆయన పరలోక రాజ్యమును విస్తరింపచేస్తాడు. అనగా ఆత్మలు సిద్ధమైపోతాయి, ఆత్మలు బలం పొందుతాయి, ఆత్మలు ఎక్కడో ఎదుగుతాయి, కాపాడబడతాయి, భద్రపరచబడతాయి. ఎవరినో దేవుడు లేపుకుంటాడు. అక్కడ శ్యామ్ ఎక్కడో ఉన్నాడు, అక్కడ దేవుడు పోషించుకుంటున్నాడు దేవుని వాక్యం చేత. మోసెస్ ఎక్కడో ఉన్నాడు, గొప్ప సాక్షిగా ఎక్కడో వాడుకుంటున్నాడు. నా పిల్లలు ఎక్కడో ఉన్నారు, భద్రపరుస్తున్నాడు ప్రభు. మనము వాక్యము చల్లి వారిని ఎదిగింపచేసి ప్రభుకు అప్పగించడమే. తగిన సమయమందు ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ కోసం వాళ్ళ తోటి కోడలు మా ఇంటికి వచ్చేటప్పుడు ఎన్నోసార్లు ప్రార్థన చేశాను. ఆ డైనింగ్ టేబుల్లో ఇటు అటు కూర్చొని ఎన్నోసార్లు ప్రభు పాదాల దగ్గర కన్నీళ్ళు విడిచాము, హృదయం విప్పుకొని ప్రభు పాదాల దగ్గర అడిగాము. ఈ రోజున ఎక్కడున్నారు వారు? ఈ రోజున వారిని ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. మన యొక్క ప్రార్థన ఆయన సన్నిధికి ధూపుల్లాగా వెళ్తుంది. దేవుని సన్నిధికి మనం మొరపెట్టుకోవడమే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. పరలోక రాజ్యము అంత బాగా వ్యాప్తి చెందుతుంది. దేవుని రాజ్యం అలాగే ఉంది అని అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ఏం చేయాలి? బాధ్యత నెరవేర్చుకోవడంలో ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలి. అప్పుడు పరలోక రాజ్యము విస్తరించబడుతుంది. ఇలాగా దేవుని యొక్క రాజ్యమట. ఇక్కడ చూడండి, 2 చేతులు మీరు ఇలా పెట్టుకోగలిగితే, ఇలా పెట్టుకొని నాకులాగా పెట్టుకుంటే ఆ దేవుని రాజ్యము ఇలాగ కట్టబడుతుంది, పైకి ఇలాగ విస్తరిస్తుంది, ఇలాగ విస్తరిస్తుంది. ప్రపంచమంతా దేవుని రాజ్యం ఇలాగ కట్టబడుతుంది. పునాదులు ఎవరేశారు? అపోస్తులు వేశారు పునాదులు. ఆ పునాదుల మీద ఈ యొక్క పరలోక రాజ్యము కట్టబడుతూ ఉంది, విస్తరిస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ విస్తరణ అనేది దానంతటా అదే. ప్రభు మాటతోనే ఈ ఆకాశ నక్షత్రాలని వేలాడదీస్తాడు. అలాగే పరలోక రాజ్యాన్ని చేయడు ఆయన. ఇది మనుషుల యొక్క హృదయాలతో, మనుషుల ఆత్మలతో, హృదయాలు తెరుచుకొని ఇష్టపడి ఆ యొక్క పరలోక రాజ్యంలోకి రావాలి. తమంతట తామే అడుగులు వేసుకుంటూ రావాలి. అప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యము నింపబడుతుంది. అప్పుడు నింపబడుతుంటే గోడ సరిపోతే ఇలాగా ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటుంది. లోపలికి చేర్చబడాలి. ఎవరిని తీసుకొచ్చావు మందిరానికి? దేవుని యొక్క వాక్యానికి.
మీరు చెప్పండి, లేకపోతే మీరు చెప్పలేకపోతే చెప్పేవారి దగ్గర తీసుకురండి. మీ బ్యాంక్ అకౌంట్లో మీ పేరు నమోదైపోవాలి, ఆ అకౌంట్లో డిపాజిట్లు అయిపోవాలి. హల్లెలూయా. వెంకటలక్ష్మికి ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నోసార్లు. నీ చుట్టూ రక్త సంబంధులు ఆరణగ్నికి వెళ్లకుండా చూసుకో, వారినంతా నీకు ఇచ్చేస్తాడు. వాళ్ళందరూ కూడా నీ అకౌంట్లో పడిపోతారండి. ఎన్నోసార్లు చెప్తున్నాను. అది ఆసక్తి మీకు ఉండాలి. ఎప్పటికీ కూడా ఇలా ఉండాలి టార్గెట్. ఎలాగైనా సరే మా మన్మండి ప్రభులోకి నడిపించాలి, నా కొడుకు పెద్ద కొడుకు అశోకుని ప్రభులోకి నడిపించాలి, నా కోడల్ని ప్రభులోకి తీసుకురావాలి. అది టార్గెట్. అప్పుడు దేవుడు నేను ఖచ్చితంగా వాడుకుంటాడు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.